ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జున్ను, మనకి తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. అవును లక్కీ, నానమ్మ తిరిగొచ్చిన హ్యాపీనెస్సే లేదు. ఒక్క మనీషా తప్ప అందరూ డల్గా ఉన్నారు. మనీషా రాక్షసి మళ్ళీ మన అమ్మ నాన్న మధ్యలోకి వచ్చుంటుందంటావా? నాకు అదే అనిపిస్తుంది. హోలీ ఫెస్టివల్ రోజు ఏదో జరిగింది. ఆ మనీషా రాక్షసి వల్ల మన అమ్మ నాన్నలు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మనం ఆంజనేయ స్వామి మాల వేసి మొక్కు తీర్చుకున్న ఫలితం కూడా లేకుండా పోయింది. ఈసారి ఆంజనేయుణ్ణి మనం గట్టిగా అడగాలక్కి, బాగా నిలదీయాలి. ఆయన ఏదో ఒకటి చేస్తాడు. ఆయన చేసేది ఆయన చేస్తారు. మనం కూడా ఒక పని చేద్దాం. అమ్మ నాన్నల్ని మనతో పాటు స్కూల్కి తీసుకెళ్దాం. స్కూల్కా? స్కూల్లో అమ్మా నాన్న ఏం చేస్తారు? స్కూల్ అంటే క్లాస్ రూమ్ లోకి కాదు జున్ను. మనల్ని రోజు అమ్మ నాన్నలు కలిసి డ్రాప్ చేయాలని, మళ్ళీ స్కూల్ అయ్యాక పికప్ చేసుకోవాలి అని చెప్దాం. అలా అయితే అమ్మ నాన్న కలిసి ఉంటారు కదా. గుడ్ ఐడియా లక్కీ, మనం ఆ పని ఈ రోజు నుంచే చేద్దాం. ఏంటి పిల్లలు, స్కూలుకు టైం అవుతుంటే ఇంకా ఇక్కడే ఉన్నారు? బయట మీకోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. మేం డ్రైవర్తో వెళ్ళాం తాతయ్య. ఏ, ఎందుకని? ఆ డ్రైవర్కి సరిగ్గా డ్రైవింగ్ రాదు. డ్రైవింగ్ రాకుండానే డ్రైవర్ అయ్యాడా? అంటే అది తనకి మన స్కూల్ రూట్ తెలీదు. రూట్ తెలియకుండానే మిమ్మల్ని రోజు స్కూలుకి తీసుకెళ్తున్నాడా? ఏ, ఇంకేదో కారణం ఉంది. అసలు ఆ విషయం ఏంటో చెప్పండి. మేము స్కూల్కి వెళ్ళాలంటే ఆ డ్రైవర్ వద్దు తాతయ్య. మేం స్కూల్కి వెళ్ళాం తాతయ్య. ఏంటి జున్ను, స్కూల్కి వెళ్ళనంటున్నావు? ఎందుకని? అమ్మా లక్ష్మి, వీళ్ళేదో ఫిక్స్ అయ్యారు. ఏదో ప్లాన్ చేసి స్కూల్ ఎగ్గొట్టాలని చూస్తున్నారు. మేము స్కూల్కి వెళ్ళామని చెప్పట్లేదు, డ్రైవర్తో వెళ్ళము అని అంటున్నాం. మీకు డ్రైవర్ వద్దంటే వివేక్ డ్రాప్ చేస్తాడు. బాబాయ్ కూడా వద్దు. పోనీ నేను రానా? మీరు కాదు తాతయ్య, మా అమ్మ నాన్నలే మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి. డ్రాపింగ్ మాత్రమే కాదు, పికప్ కూడా చేసుకోవాలి. ఈ డ్రాపింగ్ పికప్ రోజు చెయ్యాలి. అవునవును, అమ్మ నాన్న మాతో వస్తేనే మేము స్కూల్కి వెళ్తాం, లేదంటే వెళ్ళాం. అమ్మ పిల్లలు, మీ స్కెచ్ ఇదా? మీ అమ్మా నాన్నలు కలిసి ఉండటానికి బాగానే ప్లాన్ చేశారా? రోజు మిమ్మల్ని స్కూల్కి తీసుకురావాలంటే కష్టం జున్ను. నాకు నాన్నకి పని ఉంటుంది కదా. అయితే మమ్మల్ని చూసుకోవడం కూడా మీ పనే కదమ్మా. అవునవునవును, పిల్లల్ని చూసుకోవడం తల్లిదండ్రుల పనే కదా. చెప్పింది విను జున్ను. మేం వినం, పిల్లల మాట మీరే వినాలి. కరెక్ట్ కరెక్ట్, పిల్లల మాటలు సద్దన్నం మూట కదా. మీరు కూడా ఏంటి మావయ్య గారు? అవును పిల్లలమ్మా, ఆ పసి మనసులు గాయపడకూడదంటే వాళ్ళు చెప్పింది మనం వినాలి. మాకు పనుంది మావయ్య గారు. లక్ష్మి, లేదులే, మనం డ్రాప్ చేద్దాం. అది కాదు మిత్రగారు, మనల్ని వీళ్ళు రోజు రమ్మంటున్నారు, అదెలా కుదురుతుంది? అరే, ఎలాగోలా కుదుర్చుకోవాలమ్మా, పిల్లల్ని డిసప్పాయింట్ చేయకండి. మీరు కాదంటే మేము అలుగుతాం, బుంగముద్దు పెడతాం. పెట్టు జున్ను. సరే, ఈ రోజు నుంచి కాదు, రేపటి నుంచి తీసుకెళ్తాం.
ఈ రోజు నుంచే తీసుకెళ్ళాలి. రేపు ఎల్లుండంటే కుదరదు. ఎస్ ఎస్, మంచి పనులు ఎప్పుడు వాయిదా వేయకూడదు. ఈ రోజు నాకు ఇంట్లో పనుంది మావయ్య గారు. లక్ష్మి, నువ్వు ఆ పని చూసుకో, పిల్లల్ని నేనే డ్రాప్ చేస్తాను. లక్కీ, జున్ను, రేపటి నుంచి అమ్మ కూడా మనతో పాటు వస్తుంది. ఓకేనా? ఓకే డాడీ, థ్యాంక్ యూ. సరే వెళ్దాం, పదండి. ఈ రోజు బ్లడ్ టెస్ట్తో మనీషా బండారం బయటపడి తను బయటికి వెళ్ళిపోతుంది. రేపటి నుంచి ఆయన, నేను, పిల్లలు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. జరుగుతుంది, జరగదు, జరుగుతుంది, జరగదు, జరుగుతుంది, హే జాను, జరగదు, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. జరుగుతుంది, జరగదు. జాను, ఇంకా ఆపుతావా? అసలు ఏం జరుగుతుంది, ఏం జరగదు? అదేనండి, మనం అనుకున్నది జరుగుతుందా జరగదా అని. ఇలాంటివి చేస్తే జరుగుతుందా? మరెలా జరుగుతుంది? అయ్యో, ఫ్లవర్ పడేశారేంటండి? మనం అనుకున్నది జరగాలంటే చేయాల్సింది ఇది కాదు. మరింకేం చేయాలి? ముందు నువ్వు టైంకి తిని టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి. దానికి టాబ్లెట్స్ కి సంబంధమే ఉందండి. లేకపోవడం ఏంటి? టాబ్లెట్స్ వేసుకుంటేనే కదా నువ్వు త్వరగా రికవర్ అవుతావు. నువ్వు త్వరగా రికవర్ అయితేనే కదా మన మధ్య ముద్దు ముచ్చట జరిగి ఇద్దరం కాస్త ముగ్గురు అవుతాం. అయ్యో, నేను జరుగుతుంది జరగదు అన్నది మన గురించి కాదండి, మనీషా గురించి. మనీషా బండారం బయట పెట్టడానికి అక్కి రోజు టెస్ట్ చేయిస్తుంది కదా, అది సక్సెస్ అయ్యి ఆ దరిద్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా లేదా అని. తప్పకుండా వదిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది జాను. టెస్ట్లో మనిషి దొరికిపోవడం ఖాయం. పెద్దమ్మ దాన్ని ఇంట్లో నుంచి గెంటేయడం పక్కా. దేవుడి దయ వల్ల మీరు చెప్పినట్టే జరగాలి. మనీషా పీడ విరగడవ్వాలి. అదే జరుగుతుంది. వేసింది మామూలు ప్లాన్ కాదు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.